నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. మోదీ చాలా ప్రమాదకారి, గద్దె దింపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. హైదరాబాద్ లో భారీ వర్షం, రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు, పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, మెయిల్స్. పార్టీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా ఉంటారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఒక ధీరుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రశంసించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధానమంత్రి చాలా ప్రమాదకర వ్యక్తి అని, ఆయనను అధికారం నుంచి తొలగించాలని అన్నారు. బీహార్లోని సాసారంలో ఆదివారం నాడు జరిగిన విపక్ష ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, బీజేపీని అధికారం నుంచి తొలగించేంత వరకు ప్రజలు ఓట్లు, హక్కులు, స్వేచ్ఛకు, చివరకు రాజ్యాంగానికి కూడా భద్రత లేదని అన్నారు. దేశ స్వాతంత్రానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని, అలాంటి వ్యక్తులకు ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి పొగడటం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు. మీ వాళ్ళెవరూ జైలుకు వెళ్లలేదు, ఉద్యోగాలు కావాలంటూ మీ వాళ్ళు బ్రిటిష్ వారికి దరఖాస్తులు చేసుకున్నారు, మేము వాళ్లతోనే ఉంటామని కూడా తెగేసి చెప్పారు. అలాంటి వ్యక్తుల పేర్లను ఎర్రకోట నుంచి ప్రధాని ప్రస్తావించడం అంటే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మలకు మీరెలాంటి సమాధానం ఇస్తారని ఖర్గే నిలదీశారు. ఆ కారణంగానే ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తాను చెప్పగలిగానని అన్నారు. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్తానన్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. వివరాల ప్రకారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. షింగడమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాలు పోలీసులు పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50 నుంచి 60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలున్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఆదివారం సెలవు దినమైన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు మెల్లగా సాగుతున్నాయి. అయితే భారీ వర్షం కారణంగా ద్విచక్ర వాహనాలు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన రహదారుల్లోని వీధి దీపాలు సైతం వెలగడం లేదు. ఇక భారీ వర్షానికి ఈదురుగాలులు సైతం తోడయ్యాయి. దీంతో ఆదివారం కావడంతో పిల్లలతో కలిసి బయటకు ప్రజలు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశ రాజధానిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేగింది. సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. ద్వారకా ఏరియాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు సోమవారం ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చింది. దీంతో పోలీస్, ఫైర్ సిబ్బందితో పాటు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా క్యాంపస్ కు చేరుకుని అక్కడున్న వాళ్లను ఖాళీ చేయించి తనిఖీ చేపట్టారు. ఆ వెంటనే మరికొన్ని స్కూళ్లకు ఇదే తరహాలో ఫోన్లు, మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉంటే ఢిల్లీ పరిసరాల్లోని పాఠశాలలకు ఇలా బాంబు బెదిరింపులు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వస్తున్నాయి. ఒక్క వారంలోనే 25కు పైగా ఇలాంటి బాంబు బూచి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తుత్తి బెదిరింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ఐపీ అడ్రస్లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా తార్నాకలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ చిరంజీవి యువత మరియు తార్నాక, లాలాపేట చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 42 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, టీఆర్ఎస్ నాయకుడు రామేశ్వర గౌడ్ హాజరై రక్త శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవల గురించి గుర్తు చేశారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఆగస్టు 15 నుంచి 22వ తారీఖు వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేక్ ను కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్స్ అందించారు. క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకొని గత 7 ఇయర్స్ నుంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అన్ని దానంల కన్నా రక్తదానం కూడా చాలా గొప్ప దానం. ఇది అత్యవసర సమయాలలో రక్తం దొరకకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు వేణుగోపాల్ రెడ్డి అన్నకి, పర్షన్నకి, నాగన్నకి, వాళ్ళందరూ టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు వీరందరికీ ఆదివారం రోజు 15th నుంచి 22nd వరకు కంటిన్యూ జరుగుతుంటాయి అన్నమాట జన్మదిన వారోత్సవాలు. ఈరోజు మా దగ్గర తార్నాకల 7వ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. కావున మాకు రక్తదానంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామేశ్వర్ గౌడ్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా చిరంజీవి గారు సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలే కాకుండా చలివేంద్రాలు, ఇట్లా వస్త్రదానాలు, ఎన్నో చెట్లు నాటడం, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా గురువారైన రవణం స్వామినాయుడు గారు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కటికల విజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెక్కును ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శనివారం అందజేశారు. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామానికి చెందిన కటికల విజయ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్పాట్లోనే చనిపోయారు. ఒక పాప 7 నెలలు కడుపుతో చాలా బాధాకరం అమ్మా. చంద్రబాబు గారు, లోకేష్ గారు పంపించారు. యాక్సిడెంట్ లో చనిపోయాడు మన కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోయాడని మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది. చంద్రబాబు గారు, లోకేష్ గారు 5 లక్షలు ఇన్సూరెన్స్ బీమా పంపించారు. అమ్మా, అరే అబ్బాయి, ఆ బిడ్డను చదివించాలా, ప్రయోజకులుగా తీర్చిదిద్దాలా నీ కూతుర్లా. కడప జిల్లా బద్వేలు మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులతో కలిసి డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బురద రోడ్డులో మహిళలతో కలిసి వరి నాట్లు వేసి వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, గ్రామస్తులు రామరాజు సంయుక్తంగా మాట్లాడుతూ అనంతరాజపురం పంచాయతీ పరిధిలోని తిమ్మరాజుపల్లి గ్రామానికి సరైన రహదారి లేక చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం బురదమయం కావడంతో గ్రామంలో నివాసం ఉంటున్న దాదాపు 150 కుటుంబాల వారు సుమారు 400 పైబడి జనాభా నిత్యం ఈ రహదారి గుండా బద్వేలు పట్టణానికి వివిధ పనుల కొరకు ప్రయాణించవలసి ఉంటుందని, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, గర్భిణీలు ఈ దారిలో ప్రయాణం చేసే క్రమంలో ఎన్నోసార్లు కింద పడి గాయాల పాలైన సంఘటనలు అనేకమున్నాయన్నారు.
రంగారెడ్డి జిల్లా ముత్విన్లో మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశారు. కడ్డల్ మండలం ముద్విన్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అన్ని పార్టీల గౌడ సంఘాల నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ తదితర అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ వరంగల్ సామ్రాజ్యంలో కాకతీయులను మొఘల్ చక్రవర్తులు ఓడించి రాజ్యాధికారం చేపడితే అదే మొఘల్ చక్రవర్తులను సర్వాయి పాపన్న ఓడించి వరంగల్ కోటను వశపరుచుకున్న ధీరుడని అన్నారు. ఈయన రాజ్యంలో మొత్తం బహుజనులదే రాజ్యాధికారం, వాళ్ళే మంత్రులు, వాళ్ళదే అధికారం అని చెప్పి గొప్ప చరిత్ర చూసి ఆయన కళ్ళకు నీళ్ళు పెట్టుకొని ఆ చరిత్ర తీసుకొని హైదరాబాద్కి వచ్చింది. అప్పుడు నేను అల్వాల్లో కమిషనర్గా ఉన్న 2002లో ఆయన తెచ్చిన ఫోటోను ఫస్ట్ పుస్తకాన్ని తయారు చేసినాం. కొంపల్లి వెంకటని యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక బుక్ రాసింది. అక్కడి నుంచి ప్రారంభమైంది. అదే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇంత పెద్ద నీరుని చరిత్ర కనుమరుగు చేసిండ్రు. ఎందుకంటే ఈయన చరిత్ర చదివి ఎంతమంది సర్వాయి పాపలు అవుతారో, ఎంతమంది వీరులు అవుతారో, కనుక బానిసల్లాగా ఇట్లే బతకాలని చెప్పి ఆ రోజు రాజులు రాజ్యాలు ఏర్పడినటువంటి వాళ్ళు చరిత్రను కనుమరుగు చేసినా మళ్ళీ చరిత్ర వచ్చింది. కనుక ఇలా మహనీయులు ఎవరే కావచ్చు, సురవరం ప్రతాపరెడ్డి కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా మన బతుకులు బాగు చేయడానికి ప్రాణాలు అర్పించేటువంటి వీరులు. బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మన రాతలు మార్చేటువంటి మహనీయులు. వీళ్ళని పోతూ వస్తుంటే మీ చరిత్ర తెలుసుకొని, అరే ఈయన మనం ఇలా ఇంత మంచి బతుకుతున్నామంటే ఈయననే పుణ్యం రా అని చెప్పి ఈయనలాగా మనం తయారు చేయాలి. చరిత్ర చదువుకొని మనం ముందుకు పోవాలి. ఈయన ఒక కులానికి కాదు. ఇక్కడ నేను ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నప్పుడు పెద్దలు అందరూ కూడా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పట్టణవాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే జనసంచారం ఉండే ప్రాంతం అయినప్పటికీ దుండగులు ఇంతటి ఘాతుకానికి పాల్పడటం కలిచివేస్తోంది. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని సామాన్యులు సైతం జీర్ణించుకోలేని ఘటన అని చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బుచ్చు రామకృష్ణ, వాసవి కనికా పరమేశ్వరి దేవాలయ చైర్మన్ జూలూరి రమేష్ బాబు, మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు గంధం ప్రసాద్ తో పాటు కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్లు రాయచోటి శ్రీశైలం, ఎడమ సత్యంలు చేరుకొని మహాత్ముని విగ్రహం ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఘటన స్థలంలోనే కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జునకు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 69,650 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి 58,500 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 17.80 టీఎంసీలు కాగా 15.36 టీఎంసీలకు చేరుకుంది. గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ దిగువనకు ప్రవహిస్తోంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మోదీ చాలా ప్రమాదకారి, గద్దె దింపాలి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. హైదరాబాద్ లో
భారీ వర్షం, రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు. పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, మెయిల్స్. పార్టీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా ఉంటారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఒక ధీరుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.